ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ ముందుగా వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అండి. ఆల్ ఆఫ్ యూ. నేను వచ్చేసి మదర్స్ డే స్పెషల్గా మా హస్బెండ్ నాకు కొత్త ఫోన్ ఇప్పిస్తున్నారనమాట. సో అందుకోసమే మొబైల్ కొనడానికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి విజయ సేల్స్కి అయితే వెళ్తున్నాము, నాచారం. సో అక్కడైతే బాగుంటుందని చెప్పి మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు. సో యాక్చువల్గా నేను ఇప్పుడు వివో 4G యూజ్ చేస్తున్నాను. కాకపోతే అది మెమొరీ తక్కువ ఉంది, నాకు అది సరిపోవట్లేదు జీబీ అని చెప్పి ఫోన్ స్ట్రక్ అయిపోతుంది అనమాట బాగా. సో అందుకోసం అని చెప్పి కొత్త ఫోన్ కోసం వచ్చాను. తినైతే వివో 5GB 8 RAM ప్లస్ 256 GBది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కొత్త లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పి, వాటర్ ప్రూఫ్ అనమాట. సో నేనైతే వివో చేంజ్ చేసుకోవాలి అనుకున్నాను. కాకపోతే అక్కడ వివో కాకుండా వేరేవి చూసాం కానీ అవి అంతగా నచ్చలేదు. ఇది క్లారిటీ కానివ్వండి, అంటే పిక్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మొత్తం మనకి ఫీచర్స్ అన్నీ కొత్తగా ఉన్నాయన్నమాట, లేటెస్ట్గా. సో సర్లే, నేను ఇన్ని ఇయర్స్ వాడాను కదా వివో, నాకు ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు, చాలా మంచిగా వర్క్ చేసింది. సరే ఇప్పుడు ఇదే తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇది వచ్చేసి 35,000 అనమాట. సో ఇంకా మా హస్బెండ్ కూడా అదే నచ్చిందంట, అందుకోసం అదే సెలెక్ట్ చేస్తారు. దాంతోపాటు అక్కడ ఒక ఆఫర్ కూడా ఒకటి వచ్చిందండి. అది వచ్చేసి మనకి వాచ్ ప్లస్ మనకి పవర్ ప్యాడ్ అనమాట. అంటే మనం ఎక్కడైనా వెళ్తే మనము పవర్ సేవింగ్ చేసుకోవడానికి అది తీసుకెళ్తాం కదా. సో అది కూడా తీసుకున్నాను. అది ఆఫర్లో వచ్చేసి మనకి వాచ్ ప్లస్ అది వచ్చేసి 1800 అని చెప్పి ఇచ్చారనమాట. సో అది కూడా మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మనకి పవర్ ప్యాడ్ అనేది మనకి మంచిగా యూజ్ అవుతుంది కదా. మనం ఏదన్నా ఛార్జింగ్ తక్కువ ఉన్నా దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. సో ఎలాగో ఆఫర్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. కంపెనీ కూడా మనకి అది వచ్చేసి సో ఫాస్ట్ ట్రాక్ కంపెనీ అనమాట. ఫాస్ట్ ట్రాక్ కంపెనీ చాలా బాగుంటుంది, నెంబర్ 1గా. సో మనకి వాచ్ కూడా దానికి మన మొబైల్కి కాల్స్ వచ్చేవన్నీ ఆ ఫోన్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఫోన్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలా ఆప్షన్ ఉంది. వాచ్ ఫాస్ట్ ట్రాక్ అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నాను, చాలా బాగుంటుంది కంపెనీ. దాంతోపాటు పవర్ ప్యాడ్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి 2 యూజ్ అవుతాయని చెప్పి అవి కూడా తీసుకున్నాను అనమాట. సో ఇదేనండి కొత్త మొబైల్. కలర్ వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయి. ఇదొక కలరు, యాష్ కలర్ ఒకటి, ప్లస్ ఇంకొకటి థిక్ బ్లూ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నేను యూజ్ చేసే కలర్ కూడా సేమ్ బ్లూనే అనమాట. ఇంకా నాకు బోర్ వచ్చేసింది అది. ఆ యాష్ కలర్ అనేది రొటీన్, అది జెంట్స్కి అయితే బాగుంటుంది, ఇది లేడీస్కి అయితే కలర్ బాగుంటుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది ఫోన్ అయితే, చాలా ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ తోటే ఓపెన్ చేయిస్తున్నాను అనమాట, ఎందుకంటే మదర్స్ డేకి తనే నాకు గిఫ్ట్ ఇస్తున్నారు కాబట్టి. సో తన్నే ఓపెన్ చేయమని చెప్పాను అనమాట. ఫోన్ అయితే చాలా బాగుందండి, అసలు చాలా సాఫ్ట్గా, చాలా నీట్గా ఉంది. అసలు టచ్ చేస్తే చాలు ఇలా వెళ్ళిపోతుంది, మంచిగా ఉంది. కలర్ కూడా మంచిగా ఉందండి, చాలా బాగుంది. సో అలా మదర్స్ డేకి అయితే ఫోన్ అయితే ఇది తీసుకున్నాను అనమాట. తను మొత్తం సెట్ చేసి ఇస్తున్నారు మనకి. యాక్చువల్గా బ్యాక్ సైడ్ మనకి పౌచ్ అయితే వాళ్ళు రొటీన్గా ఇచ్చే పౌచ్ దానికి పెట్టేసుకున్నాను ప్రజెంట్ అయితే. దానికి పైన కూడా మనకి వాళ్ళు గ్లాస్ కూడా వేయలేదండి, గొరిల్లా గ్లాస్ వేస్తారు కదా, అది మనం సపరేట్గా వేయించుకోవాలన్నమాట. సో ఇదే చెప్పాను కదండి, ఫాస్ట్ ట్రాక్ది వాచ్ ప్లస్ అది పవర్ ప్యాడ్ అని చెప్పి ఆ 2 అనమాట. కానీ ఆఫర్లో బాగానే వచ్చాయండి, మంచిగా ఉన్నాయి, అసలు నాకైతే బాగా నచ్చాయి అనమాట. యాక్చువల్గా నేను కొన్నది ఫాస్ట్ ట్రాక్ వాచ్, ఇప్పుడు నేను ప్రజెంట్ యూజ్ చేసేదైతే అది ఒకప్పుడు నేను కొని కూడా అంటే చాలా ఇయర్స్ అయింది, అప్పుడు 3000 చేంజ్ ఉండే. కానీ ఇప్పుడు 2 కలిపి ఆప్షన్ బాగుందండి, మంచిగా 2 కలిపి నియర్లీ 2000లో వచ్చేసాయి 2. సో అది మనకి ఇంటికి కూడా పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ మనం వాచ్ పెట్టుకొని ఫోన్ కనెక్షన్ కూడా దానికి పెట్టేసుకోవచ్చు. సో అలా ఫోన్ తీసుకొని అయితే వచ్చేసాము. మా చిన్న పాప, మా పెద్ద పాప నాకు మదర్స్ డే విషెస్ చెప్తున్నారనమాట. పాపం వాళ్ళు నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని చెప్పి నాకు చాలా చాలా స్పెషల్ చేసి పెట్టారనమాట. మదర్స్ డే స్పెషల్ అంట అవన్నీ ఐటమ్స్ మేము ఇంటికి వచ్చేలోపు. సో నా ఫోన్ అవన్నీ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మా మమ్మీ కొత్త ఫోన్ తీసుకుంది, ఇట్లా మదర్స్ డేకి మా డాడీ ఇప్పించారని చెప్పి. సో పాపం వాళ్ళు ఎప్పుడు వస్తారని ఫోన్ చేస్తూనే ఉన్నారు నాకు అక్కడ. సో అలా
మా పెద్ద పాప అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే స్కూల్స్ అప్పుడు వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు మనకి అప్పుడు స్కూల్కి వెళ్ళేది లేకుండే కదా, అప్పుడు ఇంట్లోనే వీళ్ళు క్లాసెస్ వినాలని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్స్ ఇప్పేయాల్సి వచ్చిందనమాట. సో ఆల్రెడీ వాళ్ళకు కూడా మొబైల్స్ ఉన్నాయి. ప్లస్ నా మొబైల్ కూడా యాక్చువల్గా నావి వీడియోస్ దానికి కొంచెం మేబీ అది స్ట్రక్ అవుతుందేమో తెలియదు, కానీ బాగా ఫోన్ అయితే చాలా ఘోరంగా స్ట్రక్ అయిపోతుందండి. అసలు ఏమన్నా నాకు కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది, స్ట్రక్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. సో మా పాపకు కావాలని ఇద్దరు కొట్టుకుంటున్నారు ఆ వాచ్, కానీ అది ఆఫర్లో వచ్చింది కదా, ఒకటే వచ్చింది. కానీ మా హస్బెండ్ ఏమో నేను పెట్టుకుంటా అన్నాడు. తను అంటాడు కానీ పెట్టుకోడండి, జస్ట్ అది ఊరికే ఇంకా నాకు మెయిన్ పవర్ ప్యాడ్ కోసమే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా వాచ్ అనేది ఎవరైనా బోత్ యూజ్ అనమాట, ఎవరైనా వాడేసుకోవచ్చు. సో అలా మా పిల్లలు అన్నీ చూపిస్తున్నారు, చూసారా ఇదేనండి పవర్ ప్యాడ్ది. సో అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మా చిన్నది భలే హుషారండి, అసలు భలే అల్లరి. సో అలా మా పిల్లలన్నీ తీసి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. హడావుడి చేసేస్తారండి ఇద్దరు కలిస్తే. అసలు వాళ్ళు ఏం చేశారంటే, ఈరోజు మదర్స్ డే స్పెషల్, నువ్వు వెళ్ళి సెల్ ఫోన్ తెచ్చుకో, నువ్వు వచ్చేలోపు నీకు ఒక స్పెషల్ ఐటెం చేసి పెడతామని చెప్పి పాపం 4:30, 5 o'clock నుంచి పాపం ఇవన్నీ రెడీ చేశారండి. ఇది వచ్చేసి పన్నీర్ టిక్కా అంట. పన్నీర్ టిక్కా చేశారు, ఫ్రెంచ్ ఫ్రైస్ చేశారు, చాట్ మసాలా చేశారు, మసాలా కర్డ్వి పెరుగుతోటి మసాలాది మజ్జిగ కూడా చేశారు. అసలు చాలా పాపం కష్టపడి ఇవన్నీ చేశారండి. అసలు ఇవైతే ఎంత టేస్టీగా చేశారో, ఫస్ట్ టైం అయినా కూడా పాపం ఇద్దరు కష్టపడి. నేను రాగానే అన్నీ చూపిస్తున్నారనమాట. ఫోన్ చేశారు, ఎప్పుడొస్తారు అంటే వాళ్ళకి అదొక ఆనందం అనమాట, మంచిగా రాగానే చూపించి తినిపించాలని. ఇది వచ్చేసి మసాలా, యాక్చువల్గా మసాలా మజ్జిగలో వాళ్ళు ఏమేమో పుదీనా అవి ఇవి వేసి చేశారండి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం చేసిన చాలా బాగా ఇద్దరు కలిసి మంచిగా చేశారనమాట. అసలు పన్నీర్ టిక్కా అయితే ఎంత బాగుందో, సేమ్ హోటల్లో ఎలా చేస్తారో అలాగే మంచిగా మసాలా అవి కలిపి చేసి దాన్ని సేమ్ యాస్టీస్గా హోటల్లో ఎలా ఇస్తారో అలా యాస్టీస్గా వాళ్ళు వాటిని ప్రిపేర్ చేసి డెకరేట్ చేసి పెట్టారనమాట. సో తినిపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎట్లుంది కూర్చోండి, మోహన్ ఎట్లుంది? బాగుంది, స్పైసీగా. నిమ్మకాయ కూడా వేసా? వేయాలి, ఇంకా నిమ్మకాయ బాగుండదు అంట. టేస్ట్ ఎట్లుంది? పుల్ల పుల్ల మరి. అసలు మీద పెట్టింది ఇందాక. టేస్ట్ ఎట్లుంది చెప్పు. బాగుంది, ఫస్ట్ టైం అని బాగా చేశారు. మంచిది. ఇంకా దీనికి మెంట్ చట్నీ కూడా చేసాం. మెంట్ చట్నీలో ముంచుకొని తింటారు పన్నీర్ని. నెక్స్ట్ చాట్ స్మెల్ సూపర్. నెక్స్ట్ కార్న్ చాట్. కొంచెం కారం ఎక్కువ అండి, బాగుంది. అయినా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు తినేటివేమో అందరూ తెలిసి ఎట్లుంటాయో. సో అది కూర్చో, ఇవి ఎప్పుడు తింటూనే ఉంటాం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. సో నార్మల్ టేస్ట్ ఎట్లుందా తినే అంతే. ఇది అనమాట బటర్ మిల్క్ ఇట్లే లాస్ట్. కానీ బాగా చేశారు జను. నాకు చాట్ బాగా నచ్చింది, కారంగా తిను. మా డాడీకి కూడా అదే నచ్చిందంట, సూపర్. నా కోసం మా పిల్లలు చూడండి కష్టపడి చేశారు, మేము తింటున్నాం. సో మదర్స్ డే అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. బా థ్యాంక్ యూ. సో ఇది మా మదర్స్ డే స్పెషల్ అనమాట. సో బై ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.